హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబిక్స్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏఏఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఒక చిన్న చేంజ్ చేస్తారు రీసెంట్గా. దాని గురించి మాట్లాడుకుందాం. అలానే ఈ చేంజ్ తెలుసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్కి పే చేసే ఇంట్రెస్ట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. మీకు తెలిసిందే కదా, ఈ ఏఏఎస్ అనేది మీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు చాలా క్రూషియల్ డాక్యుమెంట్. ఈ ఏఏఎస్లో ఇన్ఫర్మేషన్ అంతా మీరు చెక్ చేసుకొని దీనిలోని ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఐటీఆర్లో రిఫ్లెక్ట్ చేస్తేనే మీకు ఐటీఆర్ ప్రాసెసింగ్ స్మూత్గా అయిపోతుంది. లేదు, మీరు ఏఎస్ఎల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చూపించకపోతే మాత్రం మీ ఐటీఆర్ డిఫెక్టివ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే ప్రాసెసింగ్ కూడా స్మూత్గా అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు ఈ ఏఎస్ని కంపల్సరీ చెక్ చేసుకోవాలని. సో ఇప్పుడు ఈ ఏఎస్లో ఏ చేంజ్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఇందుకోసం మీరు incometax.gov.in అనే వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మీ పోర్టల్ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోండి. అలా మీరు పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఏఎస్ అని సెపరేట్ ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకొని మీరు మీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఏ ఫైనాన్షియల్ ఇయర్కైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 తాలూకా ఏఎస్ని ఒకసారి చూద్దాం. సో చెక్ చేయడం కోసం మనం ఇప్పుడు ఈ ట్యాబ్పై క్లిక్ చేస్తే ఇలా మీకు పాపప్ వస్తుంది. దీనిపై ప్రొసీడ్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ ట్యాబ్లో మీకు కంప్లైంట్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ ఏఎస్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్యాక్స్ పేర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ టీఏఎస్ ఉంటుంది, అలానే ఏఎస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు పైన అబ్జర్వ్ చేస్తే మీకు ఏఎస్ యూటిలిటీ ఫర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నవ్ అవైలబుల్ అని వచ్చింది కదా. ఇంతవరకు ఏంటంటే మనకి విండోస్ వరకే సిస్టమ్ ఉండేది యూటిలిటీ ఏఎస్ది. ఇప్పుడు మ్యాక్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలానే వచ్చిన ఇంకొక చేంజ్ ఏంటంటే ఏ న్యూ కాలమ్ క్వార్టర్ హ్యాస్ బీన్ యాడెడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మీరు సెక్యూరిటీస్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఏం కొన్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి క్వార్టర్లీ డిస్ప్లే అవుతుంది క్లియర్గా. అండ్ అలానే దీంతోపాటు డివిడెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు మనకి డిస్ప్లే అయ్యింది కానీ క్లియర్గా డిస్ప్లే అయ్యేది కదా క్వార్టర్ వైజ్గా. అది మీకు ఫైనాన్షియల్ 23-24 నుంచి క్వార్టర్ వైజ్ బ్రేకప్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీని రిలవెన్స్ ఎలా ఉంటుందంటే, ఇంతవరకు కూడా మన డివిడెండ్ ఇన్కమ్ వస్తే దాన్ని అదర్ ఇన్కమ్లో చూపించుకోవాలి కదా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో. దాన్ని చూపించుకోవాలంటే మనం వేరే సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కంబైన్ చేసుకొని అప్పుడు క్వార్టర్ వైజ్గా బ్రేకప్ చేసుకుని డిస్క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇలా అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఏఎస్ నుంచి డైరెక్ట్గా క్వార్టర్లీ ఎంత డివిడెండ్ రిసీవ్ అయిందని చూసుకొని దాన్ని బట్టి మీ ఐటీఆర్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ క్వార్టర్ వైజ్గా చూపించుకోవడం అంత ఇంపార్టెంటా సార్ అంటే, చిన్న చిన్న డివిడెండ్స్ ఉంటే పర్లేదు కానీ ఎక్కువ డివిడెండ్స్ మాత్రం ఎవ్రీ క్వార్టర్ ఉంటే ఏంటంటే వాళ్ళకి అడ్వాన్స్ ట్యాక్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్లో కవర్ అయితే, జనరల్గా అడ్వాన్స్ ట్యాక్స్లో కవర్ అవ్వాలంటే ఇయర్లీ లైబిలిటీ అట్లీస్ట్ 10,000 ఆర్ మోర్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్లో కవర్ అయితే క్వార్టర్లీ ఇంత అమౌంట్ అని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో ఎవ్రీ క్వార్టర్ రెమిట్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న అమౌంట్స్ డివిడెండ్గా ఉంటే పర్లేదు కానీ ఎక్కువ మొత్తంలో డివిడెండ్స్ ఉండి వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకపోతే మాత్రం వాళ్ళకి ఐటీఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు 234B అండ్ C ప్రకారం ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతుంది అడ్వాన్స్ ట్యాక్స్ డిఫాల్ట్గా. సో అందుకని ఏంటంటే ఎక్కువ మొత్తంలో డివిడెండ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ క్వార్టర్ ఒకసారి ఏఎస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అడ్వాన్స్ ట్యాక్స్ లైబిలిటీ ఏదైనా ఉంటే క్వార్టర్లీ ఎంత ఉంటుందో అంతా రెమిట్ చేసేసండి. అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మళ్ళీ ఇక్కడ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం. ఒక్కసారి ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు అడ్వాన్స్ ట్యాక్స్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. దాని ప్రకారం ఎవ్రీ క్వార్టర్ కొంత రెమిట్ చేయాలని ఉంటుంది. అంటే ఫస్ట్ క్వార్టర్ మీరు 15% రెమిట్ చేయాలి, సెకండ్ క్వార్టర్ మీకు 45% ఉంటుంది, థర్డ్ క్వార్టర్ 75% ఉంటుంది. అలా ప్రతి క్వార్టర్కి ఎంత అమౌంట్ అని రెమిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని మీరు రెమిట్ చేసుకున్నారనుకోండి, ఫైనల్గా మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు 234B అండ్ C ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఏది కూడా మీరు కట్టక్కర్లేదు. ఒకవేళ అలా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ రెమిట్ చేయకపోయినా, అడ్వాన్స్ ట్యాక్స్ రెమిట్ చేయాల్సిన తక్కువ రెమిట్ చేసినా కానీ మీకు 234B అండ్ Cలో ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతుంది. సో ఏఎస్ చెక్ చేసుకోవడం వల్ల మీకు ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కీ అప్డేట్ అనమాట మీకు. అందుకనే ముందు మీకు తమిళలో కూడా చెప్పాను కదా, ఇది మీరు తెలుసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఏదైతే లెవీ అవుతుందో దాన్ని అవాయిడ్ చేయొచ్చని, దాని రిలవెన్స్ ఇదే. సో ఈ అప్డేట్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి కాబట్టి 23-24 ఫైనాన్షియల్ నుంచి మీకు డివిడెండ్ ప్రకారంగా అండ్ అలానే పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా క్వార్టర్లీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. సో అలా మీరు ఏఎస్ని చెక్ చేసుకొని ఐటీఆర్ ఫైలింగ్ చేసుకునేటప్పుడు సూటబుల్గా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఒకసారి ఫైనాన్షియల్ 23-24 రిలేటెడ్గా నా ఏఎస్లో ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో అలా నా ఏఎస్ని ఫైనాన్షియల్ ఇయర్ 23-24 చెక్ చేసినప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ కనిపించినాయి. చిన్న అమౌంట్స్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు కానీ పెద్ద అమౌంట్స్ అయితే మాత్రం మీరు స్పెసిఫిక్గా అడ్వాన్స్ ట్యాక్స్ కంప్లైంట్స్ ఉంటాయి, అది చూసుకోండి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ లేవి అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్న అమౌంట్స్ ఉంటే వరి అవ్వాల్సిన పనే లేదు. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.